వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. క్రీస్తు యేసునందు నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సిద్ధపాటు అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ పునఃస్వాగతం. దేవుని యొక్క ఆత్మజ్ఞానమును ప్రతిరోజు నేర్చుకునేటువంటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, వింటున్నటువంటి ప్రతి మాట మీ హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ దేవుని చిత్తమును నెరవేర్చువారుగా ఉండాలని మొట్టమొదట మీకు సూచిస్తూ పాఠ్యాంశంలోనికి నేను అడుగు పెడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమును మీ చెంతనే ఉంచుకొని చెప్పబడుతున్నటువంటి ప్రతి సంగతిని ఆలోచనాత్మకంగా మీరు పరిశీలించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. మనుషులుగా మనందరికీ కూడా శరీర సంబంధమైనటువంటి జీవితంలో స్థాయిలున్నాయి, దశలున్నాయి. పుట్టిన తర్వాత బాల్యదశ, కాస్త ఎదిగిన తర్వాత యవన దశ, ఆ తర్వాత నడి వయస్సు, ఆ తర్వాత వృద్ధాప్యం, ఆ తర్వాత మరణం, నిష్క్రమణ. మన చుట్టూ ఉన్నటువంటి జీవులు కూడా అవి పుట్టినప్పుడు చిన్నగా బాల్యదశలో ఉంటూ ఆ తర్వాత కాస్త ఎదిగి ఆ తర్వాత అవి మరణానికి చేరువవుతూ ఉంటాయి. ప్రకృతి సంబంధంగా, శరీర సంబంధంగా, లోక సంబంధంగా ఎదుగుదలను మనం చూస్తున్నాం. పుట్టిన తర్వాత ఎదుగుదల మనకు కనిపిస్తుంది, ఎదిగిన తర్వాత పరిపక్వత మనకు కనిపిస్తుంది, పరిపక్వత తర్వాత నిష్క్రమణ మనకు కనిపిస్తుంది. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, దేవుడు ఈ విషయాన్ని ఈ లోకములో మనకు ఎందుకు చూపిస్తున్నాడంటే, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కూడా ఒక పుట్టుక ఉంటుంది, దశలుంటాయి. అలాగే పరిపూర్ణ స్థాయికి చేరుకోవాలి, అప్పుడు ఫలితాన్ని అనుభవించాలి. ఈ విషయాన్ని దేవుడు చెప్పటానికి ఈ సృష్టినే దేవుడు ఆ విధంగా తయారు చేశాడు. ఈ విషయం మనకు బోధ చేయటానికి మన చుట్టూ కనిపిస్తున్నటువంటి ప్రకృతిని దేవుడు ఆ విధంగా తయారు చేశాడు, సృష్టించాడు. అందుకే మొక్క కానీ, జంతువు కానీ, ఒక పురుగు కానీ, పక్షి కానీ, వాటి యొక్క ఎదుగుదలను మనం చూస్తే పుడుతున్నాయి, ఆ తర్వాత బలం పుంజుకుంటున్నాయి, ఆకారంలో ఎదుగుతున్నాయి, ఆ తర్వాత చనిపోతున్నాయి, మరణిస్తున్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కూడా ప్రారంభం ఉంటుంది, పుట్టుక ఉంటుంది. పుట్టిన తర్వాత బాల్యదశ, ఆ తర్వాత యవన దశ, ఆ తర్వాత పరిపూర్ణ దశ, పరిపక్వతలోనికి మనం వెళ్ళాలి. శరీర సంబంధంగా ఈ దశలు ఉన్నాయని మనకు తెలుసు. ఆదామును మినహాయిస్తే, హవ్వను మినహాయిస్తే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటి వరకు పుట్టి బ్రతికి మరణించిన వారు, ప్రస్తుతానికి బ్రతుకుచున్నవారు, ఇంకా పుడుతున్నటువంటి వారు, వీరందరికీ కూడా బాల్య దశ అనేది ఒకటి కనిపిస్తుంది,
యవ్వన దశ మనకు కనిపిస్తుంది, నడి వయసు మనకు కనిపిస్తుంది, వృద్ధాప్యం, ఆ తర్వాత భూమిని విడిచి వెళ్ళిపోవడం మనకు కనిపిస్తుంది. ఆదాము హవ్వలకు బాల్యదశ లేదు. ఆదాము హవ్వలకు బాల్యదశ లేదు. వారిని దేవుడు నరులుగా సృష్టించాడు. నరులుగా సృష్టించాడు అంటే ఈ భూమి మీద బాల్యదశ అనేది లేనిది ఎవరికైనా ఉన్నది అంటే అది కేవలం ఆదాము హవ్వలకేనని మనం చెప్పవచ్చు. పరిశుద్ధ గ్రంథమును బట్టి ఆ జ్ఞానము మనకు అర్థమైంది, ఆ విషయం మనకు తెలిసింది. ఇక మిగిలిన వారందరూ కూడా బాల్యదశ, ఆ తర్వాత యవ్వన దశ, ఆ తర్వాత నడివయస్సు, ఆ తర్వాత వృద్ధాప్యాన్ని కలిగి ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఆయా పరిస్థితులలో బాల్య దశలోనే మరణించిన వారు ఉంటారు, యవ్వన దశలోనే మరణించిన వారు ఉంటారు, నడి వయసులో మరణించిన వారు ఉంటారు, వృద్ధాప్యంలోనూ మరణించిన వారు ఉంటారు. అంటే వారు మధ్యలో వెళ్ళిపోయారని అర్థం. వారిని మినహాయిస్తే సర్వసామాన్యంగా మనుషులందరికీ కూడా ఈ దశలు కనిపిస్తున్నాయి. పుడుతున్నారు, తర్వాత బాల్య దశ, తర్వాత యవ్వన దశ, తర్వాత నడి వయసు, తర్వాత వృద్ధాప్య దశ. ఇలాగే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కూడా ఒక ప్రారంభం ఉంటుంది. ఆత్మ సంబంధముగా కూడా మనం పుట్టాలి, సత్య సంబంధంగా కూడా మనం పుట్టాలి, జన్మించాలి. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మీలో ఎందరూ ఆత్మ సంబంధముగా పుట్టారో నాకైతే తెలియదు, కానీ తప్పకుండా ఆత్మ సంబంధముగా జన్మించాలి. అలా జన్మించిన వారికి దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంది. ఆత్మ సంబంధముగా ఎలా జన్మించాలి? ఆత్మ సంబంధముగా జన్మించాలంటే గనుక మనస్సునందు మార్పు నొందాలి. అప్పటి వరకు ఉన్నటువంటి పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలనేటువంటి ఆలోచన కలిగి మనస్సును మార్చుకోవాలి. దానినే మారు మనస్సు అని దైవ గ్రంథంలో మనకు చెప్పబడింది. మారు మనస్సు నొందిన తర్వాత, పశ్చాత్తాపంతో కూడినటువంటి మనస్సు, మారు మనస్సు నొందిన తర్వాత నూతన జీవితమును ప్రారంభించాలి. నూతన ఆలోచనలతో నూతనమైన బ్రతుకును ప్రారంభించాలి. అదే ఆత్మ సంబంధమైనటువంటి పుట్టుక, ఆత్మ సంబంధమైనటువంటి ప్రారంభం. ఎప్పుడైతే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు యేసులో నూతనమైన జీవితమును ప్రారంభిస్తారో అదే ఆత్మ సంబంధమైనటువంటి పుట్టుక. వారికి మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంది. వారు మాత్రమే ప్రభువైన యేసు రెండవ రాకడకు సిద్ధపడే అవకాశం ఉంది. వారు మాత్రమే నిత్యత్వంలో ప్రవేశించగలిగేటువంటి అవకాశం ఉంది. ప్రియులారా, ఒక చక్కని సందర్భంలో ఈ మాటలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ భూమి మీద ఆయన శరీరధారిగా ఉన్నటువంటి కాలంలో యూదుల అధికారి అయినటువంటి నీకోదేము అనేటువంటి పరిసయ్యుడు వచ్చి అడుగుతున్నాడు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు అని మేము ఎరుగుదుము. కనుక ఆత్మ సంబంధమైనటువంటి సంగతుల యొక్క వివరాన్ని తెలుసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అతడు వస్తాడు. అప్పుడు ప్రభువు అతనికి కావలసినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను తెలియజేస్తారు. ఆ మాటలను ఒక్కసారి మనం చూడగలిగితే అసలు ఆత్మీయముగా మనము పుట్టాలి అని మనకు ఆ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. ఆత్మ సంబంధముగా మనం పుట్టాలి. ఈరోజు లోకములో ఎంతోమంది మనుషులు ఇంకా ఆత్మ సంబంధముగా పుట్టలేదు. ఇంకను శరీర సంబంధమైనటువంటి బ్రతుకులలోనే కొనసాగుతున్నారు. వారి చుట్టూ ప్రకృతి పాఠాలు నేర్పిస్తున్నా సరే, మానవులు కూడా వారి వారి జీవితాలలో అనేకమైనటువంటి దశలను కలిగి ముందుకు కొనసాగుతున్నా సరే, ఆత్మ సంబంధముగా మేము పుట్టాలి, మేము కూడా ఆయా దశల గుండా వెళ్ళాలి, పరిపక్వతను, పరిపూర్ణతను సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన ఈరోజు లోకమందు అనేక మనుషులకు లేదు. ఎందుకంటే వారికి దేవుని వాక్యం తెలియదు, దేవుని జ్ఞానం తెలియదు, బ్రతుకు పరమార్థం తెలియదు. ఇదిగో ఈ విధముగా దేవుని జ్ఞానం నిర్ణయింపబడిందని తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని వారికి తెలియదు. ఇలా ఆలోచించాలనేటువంటి వివేకం వారికి లేదు.
అయితే ఎప్పుడైతే దేవుని వాక్యమును తెరచి చదివి ఆత్మ సహాయము చేత ఆ జ్ఞానమును మనం గ్రహిస్తామో ఈ సంగతులు మనకు అర్థమవుతాయి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ముందు ఆత్మ సంబంధముగా పుట్టాలి. శరీర సంబంధంగా అందరూ పుడతారు. శరీర సంబంధంగా పుడితేనే కదా మనిషిగా మనం పిలువబడుతున్నాం. మనిషిగా మనకు ఒక ఉనికి ఉంది, ఒక చిరునామా ఉంది. శరీర సంబంధంగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధముగా పుట్టడానికి ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధమైన ప్రారంభమును గురించి ఆలోచన చేయాలి. ప్రస్తుతం ఆత్మ సంబంధమైనటువంటి ప్రారంభానికి ఒక చక్కని అవకాశం మన ముందు కనిపిస్తుంది. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఒక చక్కని మార్గం, అవకాశంగా మనకు కనిపిస్తుంది. ఆయన నామమందు విశ్వాసం ఉంచి పాపపు జీవితాన్ని అనగా గత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యంలో మన జీవితాన్ని మరలా ప్రారంభించుకుంటే అదే ఆత్మ సంబంధమైనటువంటి ప్రారంభం, ఆత్మ సంబంధమైనటువంటి పుట్టుక. ఒకనాడు యూదుల అధికారి యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుని జ్ఞాన విషయమై అడగటానికి వచ్చినప్పుడు, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ప్రభువారు తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని ఒక్కసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి. యూదుల అధికారి అయిన నీకోదేమను పరిసయ్యుడొకడు ఉండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నీకోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. యూదుల అధికారి అయినటువంటి పరిసయ్యుడైనటువంటి నీకోదేమను ఒక మనుష్యుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునందుకు వెళ్ళి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను నేర్చుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభువు నీకోదేముకు జ్ఞానబోధ చేస్తున్నారు. ఒకడు దేవుని రాజ్యమందు ప్రవేశించాలంటే కనుక అతడు ఎలా ఉండాలి? జన్మించాలి. మొదట ఆత్మ సంబంధముగా జన్మించాలి. ఆత్మ సంబంధముగా ఎలా జన్మించాలంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. అనగా నీటి మూలముగా జన్మించుట అనగా బాప్తిస్మము ద్వారా తిరిగి జన్మించుట. ఆత్మ మూలముగా జన్మించుట అనగా మీ ఆత్మను పరిశుద్ధాత్మతో ఏకీభవింపచేసుకొని ఆయన సహవాసముతో మీరు క్రొత్త జీవితమును ప్రారంభించుట. ఈ రెండు సంగతులు ఏ మనిషిలో అయితే కనిపిస్తాయో ఆ మనిషిలో ఆత్మ సంబంధమైనటువంటి పుట్టుక జరిగినట్టు, ప్రారంభం జరిగినట్టు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. వెంటనే నీకోదేముకు ఒక సందేహం వచ్చింది. ముసలివాడైన మనుష్యుడు అంటే శరీర సంబంధముగా మేము ఎన్నో దశలు చూస్తున్నాం కదా, ఈ దశలు ఎప్పటితో ముగింపబడతాయి? ముసలితనంతో ముగింపబడతాయి. శరీర సంబంధంగా తల్లి గర్భంలో నుండి మేము భూమి మీదకి వస్తున్నాం, పుడుతున్నాం. పుట్టిన తర్వాత ఎదుగుతున్నాం. బాల్యదశ, ఆ తర్వాత యవన దశ, ఆ తర్వాత నడివయస్సు, ఆ తర్వాత వృద్ధాప్యం, ముసలితనం. ఈ దశలను మేము చూసాం. కానీ ఆత్మ సంబంధంగా కూడా పుట్టుక ఉంటుందా? ఇక్కడ కూడా పుట్టుక ఉంటే ఇక్కడ కూడా దశలుంటాయా అని నీకోదేము ప్రశ్నను వెళ్ళబుచ్చుతున్నాడు. అప్పుడు ప్రభువారు ఏమంటున్నారు?
ముసలివాడైనటువంటి మనుష్యుడు మరలా తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించటం కాదు. ముసలివాడైన మనుష్యుడైనా, నడి వయస్సులో ఉన్న మనిషి అయినా, యవ్వనస్తుడైన మనిషి అయినా, బాల్య దశలో ఉన్నవాడైనా, శరీర సంబంధముగా ఏ దశలో ఉన్నా కానీ, శరీర సంబంధముగా ఏ దశలో ఉన్నా కానీ ఆత్మ సంబంధముగా మీరు ఎదగాలి. మీరు ఆత్మ సంబంధముగా ఎదగాలి. ఆత్మ సంబంధమైన పుట్టుక వేరు, శరీర సంబంధమైనటువంటి పుట్టుక వేరు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. అందుకే ఆయన అక్కడ వివరణ ఇచ్చారు. శరీర సంబంధమైనటువంటి దశలు, శరీర సంబంధమైన పుట్టుక మరణమును మీరు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలోనికి తీసుకుని రాకూడదు. అవి కేవలం పోలికగా మాత్రమే భూమి మీద మనం చూడాలి. ప్రకృతిలో, జీవులలో, మొక్కలలో మనం ఎలా చూస్తున్నాం? విత్తనపు దశ నుండి చెట్టుగా అది ఎదిగేంత వరకు ఆ దశలను మనం ఎలా చూస్తున్నాం? శరీర సంబంధమైనటువంటి దశలు కూడా ఆ విధంగానే ఒక ఉదాహరణగా మనం చూడాలి. అయితే శరీర మూలముగా జన్మించినది శరీరం అవుతుంది, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అవుతుంది. ఆత్మ సంబంధమైన జీవితం అనగానే దేవుని రాజ్యంలో ఆత్మ ప్రవేశించాలి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అనగానే ఆత్మ సంబంధముగా మీరు పుట్టాలి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అనేటువంటి మాట మీరు విన్నప్పుడు మీరు ఆశ్చర్యపడకండి. మీరు ఆత్మ మూలముగా జన్మించాలి అంటున్నారు ప్రభువారు. ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ మూలముగా జన్మించడం అంటే అప్పటి వరకు మనకున్న ఆలోచన విధానాన్ని ప్రక్కన పెట్టి, అంటే లోకంలో ఏదో ప్రతిరోజు సంపాదించుకున్న దానిలో కొంత జానెడు పొట్టను నింపుకుంటూ, మరికొంత మన చుట్టూ ఉన్నటువంటి వారికి ఇస్తూ, లేక మన బంధువులకి ఇస్తూ, లేక మన మీద ఆధారపడిన వారికి ఇస్తూ, వారిని పోషిస్తూ, మరికొంత మన తరపున దాచుకుంటూ, అలా సంపాదిస్తూ రోజులన్నీ గడుపుకుంటూ చివరకు ఏదో ఒక దినాన సంపాదించినదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవటం, ఇదంతా మానవ జీవన విధానం. ఈరోజు ఈ జీవన విధానాన్ని, ఆలోచనను కాస్త పక్కన పెట్టి దేవుని కొరకు కూడా నేను బ్రతకాలి. నా కొరకు నేను మాత్రమే కాదు, నా మీద ఆధారపడిన వారి కొరకు మాత్రమే కాదు, వీరందరి కొరకు ఆలోచిస్తున్నటువంటి నేను, నా కొరకు నేను ఆలోచించుకుంటున్నాను. కానీ దేవుని కొరకు కూడా నేను ఆలోచన చేయాలి. దేవుని కొరకు కూడా నేను ఆలోచన చేయాలి. నా నిమిత్తమైన దేవుని సంకల్పమును నేను తెలుసుకోవాలి. భవిష్యత్తులో నా ఆత్మ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నేను పరివర్తన చెందాలి, మార్పు చెందాలి, మారు మనస్సు కలిగిన వాడనై క్రొత్త జీవన విధానాన్ని క్రీస్తులో నేను అలవరుచుకోవాలి. ఇట్టి ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వారే నూతనముగా జన్మించినట్టు, తిరిగి క్రొత్తగా జన్మించినట్టు. ప్రియులారా, చక్కగా ఆలోచన చేస్తున్నారా? లోకమందు శరీరపరమైనటువంటి బ్రతుకులో ఉండిపోయినటువంటి మనుషులకు ఆత్మ సంగతులు ఇంకా పరిచయమే కాలేదండి. ఆత్మ సంబంధముగా నేను పుట్టాలని, పుట్టిన తర్వాత నేను ఎదగాలని, ఎదిగిన తర్వాత నేను పరిపక్వ దశలోనికి వెళ్ళాలని ఇప్పటి వరకు చాలామందికి తెలియలేదండి. ఎందుకంటే దేవుని వాక్యం వారికి దూరంగా ఉండిపోయింది. వారే దూరం చేసుకుంటున్నారు. దేవుని వాక్యము వారి చెంతకు వెళ్ళాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా వారు దేవుని వాక్యానికి దూరంగా వెళ్ళిపోతున్నారు, దేవుని వాక్యాన్ని దూరంగా ఉంచుతున్నారు. అందువలన ఈ విషయాలు వారికి తెలియవు, తెలిసినా క్రొత్తగా ఉంటాయి. ఆత్మ సంబంధముగా మీరు పుట్టాలి, ఆత్మ సంబంధముగా మీరు జన్మించాలి. శరీర సంబంధముగా మీరు జన్మిస్తేనే కదా ఒక బ్రతుకు మీకు వచ్చింది. ఆత్మ సంబంధముగా కూడా మీరు జన్మిస్తేనే ఒక బ్రతుకు మీకు వస్తుంది, ఒక బ్రతుకు మీకు వస్తుంది. కనుక ఈ మాటలలో ఉన్నటువంటి విశేషమైన జ్ఞానమును మనం గ్రహించగలిగితే ప్రభువైన యేసు ఏమని తెలియజేస్తున్నారు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. శరీర సంబంధమైన బ్రతుకు మిమ్మును పాపములోనే ఉంచి తద్వారా నిత్య శిక్షకు తీసుకుని వెళుతుంది. శరీర సంబంధమైనటువంటి బ్రతుకు మిమ్మును పాపంలోనే ఉంచి నిత్య శిక్షకు తీసుకుని వెళుతుంది. నా కొరకు నేను ఆలోచించుకోవటం, నా మీద ఆధారపడిన వారి కొరకు నేను ఆలోచన చేసుకోవటం, ఇది నిత్య శిక్షకు ఎందుకు తీసుకుని వెళుతుంది అని ఒకవేళ ఎవరికైనా సందేహం రావచ్చు. ప్రియులారా, మీ కొరకు మీరు ఆలోచించుకుంటూ, మీ మీద ఆధారపడిన వారి కొరకు మీరు ఆలోచన చేస్తూ, దేవుని కొరకు ఆలోచన చేయకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా
కేవలము మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకొనుట దేవుని దృష్టిలో నేరము. దైవ గ్రంథములో వ్రాయబడిన మాటల ప్రకారం అది నేరము. మిమ్మును పంపినవాడు దేవుడు. మీరు అనుభవిస్తున్నది దేవుని ప్రకృతి. మీరు ఉన్నది దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మీరు దేవుని కొరకు బ్రతకాలి. మీరు దేవుని కొరకు బ్రతకాలన్నది న్యాయం. మీరు దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి విషయం న్యాయం. మీకు ఈ విషయాలు తెలియక నేనెందుకు దేవుని కొరకు బ్రతకాలి అనేటువంటి ప్రశ్న మీరు వేస్తున్నారు. అనగా కొందరు దేవునికి ఎదురు తిరిగేవారు వేస్తున్నారు. ప్రియులారా, నిజంగా ఈ భూమి మీద పుట్టినటువంటి మనిషి దేవుని జ్ఞానానికి దూరం అయిపోయాడు కనుక అలాంటి ప్రశ్నలు మనుషుల మనస్సులలో పుడుతున్నాయి. అయితే నిజానికి వాస్తవం ఏంటంటే ప్రతి మనిషి కూడా దేవుని సంకల్పానుసారముగా ఈ భూమి మీద బ్రతకాలి. దేవుడిచ్చిన ప్రకృతిలో, దేవుడిచ్చిన ఆయుష్లో, దేవుడిచ్చినటువంటి వాక్యమును బట్టి ప్రతి మనిషి దేవునికి అనుకూలంగా నడుచుకోవాలన్నది దేవుని ధర్మం. ఆ ధర్మానికి ఎవరైతే విరోధంగా బ్రతుకుతారో వారి కోసమే వారు ఆలోచన చేసుకొని, వారి కుటుంబీకుల కోసం మాత్రమే వారు ఆలోచన చేసుకుని దేవుణ్ణి ఎవరైతే పట్టించుకోరో వారు నిత్య శిక్షకు వెళ్ళిపోతారు. అయితే వారి కొరకు వారు ఆలోచించుకుంటూ, వారి కుటుంబం కోసం కూడా వారు ఆలోచన చేస్తూ, దేవుని కొరకు కూడా ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనికి అడుగు పెట్టాలని భావించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సంగతులను తెలుసుకోవాలి. వారు నిత్య శిక్ష నుండి తప్పింపబడి దేవుని రాజ్యమునకు ఆహ్వానింపబడతారు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆత్మ సంబంధముగా పుట్టాలి, ఆత్మ సంబంధముగా జన్మించాలి. ఆత్మ సంబంధముగా జన్మించాలంటే నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలముగా అంటే బాప్తిస్మం తీసుకోవాలి, అనగా నీటిలో ముంచబడాలి, అనగా సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. ఇది ఒక సాదృశ్యం. మీ పాపపు జీవితమును విడిచిపెట్టారు అనుటకు ఇది ఒక సాదృశ్యం. మరలా నేను తిరిగి లేస్తాను, మరణించిన తర్వాత తిరిగి లేస్తాను, దేవుని రాజ్యమునకు నేను వెళతాను అని మీరు విశ్వసించారు అనటానికి ఇది ఒక సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువు నామమున ఆ బాప్తిస్మం మీరు తీసుకున్నప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించటానికి ఇది ఒక ప్రారంభంగా మనం చెప్పవచ్చు, పుట్టుకగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత కేవలం నీటి మూలముగా జన్మిస్తే సరిపోదు, ఆత్మ మూలముగా కూడా జన్మించాలి. అనగా మీ ఆత్మ, మీరైన ఆత్మ ఈ శరీరం పైకి కనిపిస్తుంది, కానీ ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఒక మహాశక్తి లోపల ఉంది. నాతో మాట్లాడింపజేస్తున్నది ఈరోజు మీతో ఈ మాటలను వినిపించేలా చేస్తుంది, మీరు వినేలా చేస్తుంది. మీలో ఉండి, మీరై ఉండి దేవుని మాటలను వినేలా చేస్తుంది. మీరు అనగా ఆత్మలే. మీరు ధరించుకున్న శరీరాలు పైకి కనిపిస్తాయి, కానీ మీరు అనగా మీలో ఉన్న ఆత్మలే. కనుక ప్రియులైన సహోదరులారా, సోదరీమణులారా, ఒకడు నీటి మూలముగా జన్మించుట అనగా యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మము నొందుట, ఆత్మ మూలముగా జన్మించుట అనగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలోనికి మీరు అడుగు పెట్టాలి. ఇప్పటి వరకు శరీర సంబంధమైన జీవితంలో ఉండిపోయారు, ఆత్మ సంబంధమైన జీవితంలోనికి అడుగు పెట్టాలి. మీరైన ఆత్మను గూర్చి మీరు ఆలోచించుకోవడం ప్రారంభించాలి. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను దేవుని రాజ్యంలో చేరాలంటే, దేవుని సన్నిధిలో నిత్యము ఉండాలంటే, ఈ భూమి మీద నేను దేవుని కొరకు బ్రతకాలనేటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోవాలి. ఆత్మ మూలముగా జన్మించుట అనగా దేవుడు మన కొరకు పంపిన పరిశుద్ధాత్మను మనము ఒక సహాయముగా తీసుకొని ఆయన ఆలోచనలకు అనుకూలంగా ఆయనతో ఏకీభవించి ఆయనతో సహవాసము చేస్తూ దేవుని మార్గంలో నడుచుకొనుటయే ఆత్మ మూలముగా జన్మించుట. అంటే ఆత్మ మూలముగా జన్మించిన వానికి ఎవరు అనుగ్రహింపబడతారన్నమాట? పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడతాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనకు అనుగ్రహింపబడ్డాడో మనము ఆత్మ మూలముగా జన్మించినట్టు అన్నమాట. ఆత్మ మూలముగా నూతనపరచబడ్డాము, పుట్టాము. ఆత్మ మూలముగా శిశువు దశలోనికి మనం వెళుతున్నాము, పుట్టి బాల్య దశలోనికి మనం వెళుతున్నాము. పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మనం తీసుకుంటున్నాము, తండ్రికి ప్రార్థన చేయగలుగుతున్నాము. నీటి మూలముగా జన్మించి, ఆత్మ మూలముగా జన్మించి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రతి మనిషి కూడా పుట్టాలి. అది మరల తల్లి గర్భమందు ప్రవేశించి పుట్టేటువంటి పుట్టుక కాదు. ఈ భూమి మీద ఏ దశలో ఉన్నా కానీ, భూమి మీద శరీరమందు ఏ దశలో ఉన్నా కానీ
వారు ఆత్మ సంబంధముగా పుట్టాలి అని ప్రభువైన యేసు నీకోదేము అడిగినటువంటి ప్రశ్నలకు, అతడికి వచ్చినటువంటి సందేహములకు సమాధానముగా తెలియజేస్తున్నారు. కనుక మీరంతా కూడా ఈ విషయమైనటువంటి అవగాహన కలిగి లోకమందు శరీరపరంగా మనకు ఉన్నటువంటి దశలను బట్టి వాటిని చూస్తూ ఆత్మ సంబంధముగా కూడా మనకు దశలు ఉన్నాయని మనం అర్థం చేసుకోగలగాలి. ఆత్మ సంబంధమైనటువంటి దశలలోనికి మనం అడుగు పెట్టాలంటే ముందేమవ్వాలి? జన్మించాలి. ఆత్మ సంబంధముగా మనం పుట్టాలి. ఆత్మ సంబంధముగా మనం పుట్టిన వారమైతే ఆ తరువాత బాల్య దశలోనికి అడుగు పెట్టాలి. పుట్టినవారు పుట్టినట్టే ఉండిపోతారా? పుట్టిన శిశువులు పుట్టినట్టే ఉండిపోతారా? అలా ఉండిపోరు. అలా ఉండిపోతే అది ప్రమాదం. మరుగుజ్జులు అంటుంటారు చూడండి, ఒక్కొక్కసారి అంటే ఆకారం పెరగదు, ఒక్కొక్కసారి మానసిక స్థితి కూడా పెరగదు. అలాంటి వారిని చూస్తే అది ప్రమాదకరమైన స్థితి కదా. ప్రతి తల్లిదండ్రులు తమ శిశువులు, తమ పిల్లలు ఎదగాలని, ఆరోగ్యముగా ఎదగాలని, కాలానుగుణంగా ఎదగాలని కోరుకుంటారు. ఒకేసారి పెద్దవారు అయిపోవడానికి కూడా అవసరం లేదు. అలాగని కాలం జరిగిపోతున్నా ఎదగకపోతే బాధగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ తెలివి వచ్చేసింది అనుకోండి, అది కూడా చూడటానికి, వినటానికి, అంగీకరించడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇదేంటి ఈ చిన్న దశలో వీరు ఇంత పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు అంటుంటారు. అప్పుడప్పుడు ముదిరిపోయారండి అంటుంటారు చూడండి. చిన్నపిల్లలను చూస్తూ వారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నప్పుడు, చేయకూడనటువంటి భయంకరమైనటువంటి కార్యక్రమాలు వారు చేస్తున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో వీరు ముదిరిపోయారండి అంటుంటారు. అంటే ఒక శిశువు ఎలా ఎదగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు? కాలానుగుణంగా ఎదగాలని. కాలానుగుణంగా ఎదగాలండి. సంవత్సరానికి ఇంత ఎదుగుదల ఉంటే సరిపోతుంది, 2 సంవత్సరాలకి ఇంత ఎదుగుదల ఉంటే సరిపోతుంది, ఒక 5 సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి కాలానుగుణంగా ఎదుగుదల ఉండాలి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా కాలానుగుణంగా ఎదుగుదల ఉండాలని దేవుడు సూచిస్తున్నాడు. ఆత్మ సంబంధముగా మీరు పుట్టాలి. పుట్టిన తర్వాత మీరు ఎదగాలి. పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా బాల్య దశలో ప్రవేశిస్తారు. పుట్టగానే పరిపక్వ దశ ఎవరు కోరుకోరు. పుట్టగానే యవన దశ ఎవరు కోరుకోరు. కానీ పుట్టిన తర్వాత బాల్య దశలోనికి వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. బాల్య దశలోనికి వెళ్ళాలి. దేవుడు కూడా తన బిడ్డలను భూమి మీద నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించి ప్రభువైన యేసు ద్వారా దేవుని మార్గంలో అడుగుపెట్టినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు? ఎదగాలని కోరుకుంటున్నాడు. మొట్టమొదట బాల్య దశలో వారు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఫౌండేషన్ చక్కగా ఉండాలి, పునాది గట్టిగా ఉండాలి. బాల్య దశలో పునాది ఏర్పరచుకోవాలి. బాల్య దశలో ప్రారంభపు సంగతులన్నీ నేర్చుకోవాలి. బాల్య దశలో సందేహాలన్నీ తీర్చుకోవాలి. బాల్య దశలో నేర్చుకునే స్వభావం ఎక్కువగా ఉండాలి. బాల్య దశ అంటేనే నేర్చుకునే దశ. ఒక పర్యాయ పదం మనం చెప్పాలంటే బాల్య దశకు నేర్చుకునే దశ. ప్రియులారా, మీరు ఆత్మ సంబంధముగా పుట్టినవారైతే బాల్య దశలోనికి రావాలి. బాల్య దశలోనికి వచ్చారంటే మీరు ఎలా ఉండాలన్నమాట? ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవటానికి, సరైనటువంటి పునాది వేసుకోవటానికి, ఏది పడితే అది, ఏ బోధ పడితే ఆ బోధ, ఎటు పడితే అటు మీరు వెళ్ళిపోయేవారుగా ఉండకూడదు. చక్కని బోధ, మంచి బోధ, దేవుని వాక్యానికి అనుకూలమైన బోధ, దేవుని మనసులో నుండి వచ్చినటువంటి బోధ, స్థిరమైన పునాది మీరు వేసుకోగలిగి ఉండాలి. అంటే పునాది చక్కగా ఉన్నప్పుడు మీరు ఎప్పటికీ కూడా పడిపోయే అవకాశం ఉండదు. ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు నిలబడగలిగేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. లేదా ఏదైనా ఒక బలహీనమైనటువంటి పరిస్థితి మీకు ఎదురైనప్పుడు మీరు పడిపోయే అవకాశం ఉంటుంది. అందుకే సామెతల గ్రంథంలో చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ వాక్యమును గమనించారా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఆత్మ సంబంధముగా పుట్టిన తర్వాత బాల్య దశలోనికి అడుగు పెడితే
బాల్య దశలో ఏం చేయాలి? నేర్పాలి. బాల్య దశలో ఉన్నవారు కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. అంటే అదంతా కూడా నేర్చుకునే దశ. ప్రతి సంగతిని, ప్రారంభపు ప్రతి సంగతిని నేర్చుకోవాలి. మారు మనస్సు నొందారు, పాపక్షమాపణ నొందారు, నూతన జీవితంలోనికి అడుగుపెట్టారు, అంతా క్రొత్తగా ఉంటుంది. శిశువులకు కూడా ఈ లోకం అంతా కూడా క్రొత్తగా ఉంటుంది. క్రొత్తగా ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి మంచినంతా నేర్చుకోవటానికి శిశువు ప్రయత్నం చేయాలి. లోకంలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అలాగే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనం వెళుతున్నప్పుడు అనేకమైనటువంటి దుర్బోధలు మనకు వినిపిస్తుంటాయి, సత్య సంబంధమైన బోధలు మనకు వినిపిస్తుంటాయి. సత్య సంబంధమైన బోధలను చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. దుర్బోధలను మనం దూరం పెట్టాలి. శిశువులకు చెడు కూడా నేర్పిస్తే చెడ్డ మార్గంలోకి వారు వెళ్ళిపోతారు. వారికి తెలియదు కదా. అందువలన నేర్చుకునే స్థితిలో ఉన్నప్పుడు శిశువులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నేర్పించేవారు కూడా చక్కని మార్గమును నేర్పించాలి. సామెతల గ్రంథంలో ఈ మాటను మనం చక్కగా ఆలోచన చేయగలిగితే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు బాలుడుగానే ఉండిపోడు. ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా దశలున్నాయి. వాడు పెద్దవాడైనప్పుడు, వృద్ధుడైనప్పుడు, ముసలివాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే పునాది చక్కగా ఉంటే, మార్గము చక్కగా ఉంటే, నేర్చుకునే దశలో చక్కని బోధ నేర్చుకుంటే, సత్యమందు స్థిరపరచబడితే వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు, వాడు వృద్ధుడైనప్పుడు తొలగిపోడు. అంటే దేవుని యొక్క వాక్యము విశ్వాసములో మనం ఎంతవరకు స్థిరముగా నిలబడాలని సూచిస్తోంది? వృద్ధాప్య దశ వరకు కూడా స్థిరముగా నిలబడాలని సూచిస్తుంది. మనము ఏ దశను చేరుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు? మనము పరిపక్వ దశ చేరుకోవాలని, పరిపూర్ణ దశ చేరుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం పుట్టాలి, ఆత్మ సంబంధముగా పుట్టాలి. పుట్టిన తర్వాత బాల్య దశలోనికి వెళ్ళాలి. బాల్య దశలో మనం అన్నీ నేర్చుకున్న తర్వాత యవ్వనస్తులుగా కనిపించాలి. యవ్వనస్తులుగా ఉండి మనం పోరాటం చేసిన తర్వాత, లోకమందు సాతానుతో పోరాటం చేసిన తర్వాత పరిపూర్ణ దశకు మనం చేరుకోవాలి. వృద్ధాప్య దశకు మనం చేరుకోవాలి. ప్రియులారా, ఈ దశలను దేవుడు మనలో చూడాలనుకుంటున్నాడు. ఈ దశల ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? భూమి మీద అనేక మంది దేవుని మార్గంలో ఉండటానికి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే పుట్టాము, ఆత్మ సంబంధంగా మనం పుట్టాము, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాము, శత్రువుతో పోరాటం చేస్తాం, సాతానుతో పోరాటం చేస్తాం, పరిపక్వతలోనికి వెళ్ళాం. ఇప్పుడు మనం అనేక మంది బాలురకు చేయూతనివ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం పరిపక్వతలోనికి వెళ్ళేసరికి కొంతమంది మరలా ఆత్మ సంబంధముగా పుట్టినవారు ఉంటారు కదా. అప్పుడే ఆత్మ సంబంధముగా పుట్టినవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడిన వారు ఉంటారు కదా. అట్టి వారికి మనం చేయూతనిచ్చే అవకాశం కలుగుతుంది. ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ దేవుని సహాయం చేత, ప్రాముఖ్యంగా అందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నది దేవుని యొక్క సంకల్పం. అందుకే దేవుడు ఆత్మ సంబంధమైన జీవితంలో కూడా దశలు పెట్టాడు, దశలను చూపిస్తున్నాడు. మీరు ఆత్మ సంబంధముగా పుట్టాలి, పుట్టిన తర్వాత బాల్య దశలోనికి అడుగు పెట్టాలి. బాల్య దశ అంటే నేర్చుకునే దశ. మీరు నేర్చుకుంటే, చక్కని వాక్యమును మీరు బాల్య దశలో నేర్చుకుంటే కనుక పెద్దవారైనప్పుడు మీరు తొలగిపోరు. అనేక మందికి మీరు మరలా మార్గనిర్దేశం చేయటానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం మొదటి 2 వచనాలను కూడా చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్యదినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఈ భూమి మీద శరీర సంబంధముగా బాల్య దశలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందో తెలుసా? మీ బాల్య దశ యందే మీరు ఆత్మ సంబంధముగా కూడా దేవుని జ్ఞానమును నేర్చుకోవటానికి సిద్ధపడాలి. నీ బాల్యదినముల యందు నీవు నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలి. బాల్యదినములు అంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశ్యం, మీరు సృష్టికర్తను తెలుసుకోగలిగినటువంటి
ఆ యొక్క మనస్సు మీకు వచ్చినటువంటి దినములు అని అర్థం. బాల్య దినములు అంటే మరీ ప్రాకే వయస్సు కాదు, లేక అప్పుడప్పుడే లోకములు అన్నీ తెలుసుకుంటున్నటువంటి వయస్సు కూడా కాదు. దేవుని గూర్చి తెలుసుకోదగినటువంటి యుక్త వయస్సు, తగిన కాలము. ఎవరికైతే ఎప్పుడైతే వస్తుందో వారు మొట్టమొదట దేవుణ్ణి తెలుసుకోవాలి. నీ సృష్టికర్తను బాల్య దినముల యందే జ్ఞాపకం చేసుకో. వీలైనంత త్వరగా ఆత్మ సంబంధముగా జన్మించటానికి ప్రయత్నం చేయాలి. ఆత్మ సంబంధముగా ఎప్పుడైతే పుడతామో మనం ఆత్మ సంబంధముగా చిన్నవారం, బాలురం, మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. చాలామంది రక్షణ కొరకు ఆలస్యం చేస్తూ ఉంటారు. దేవుని యొక్క విషయాలు తెలిసినా, దేవుని గూర్చి ఆలోచించగలిగినటువంటి మనస్సు వారికి ఉన్నా, వారు మాత్రం ఇంకా లోకానికి ఆకర్షితులై లోకములోనే బ్రతకడానికి ఇష్టపడుతూ, అన్నీ తెలిసినా సరే ఇంకా రక్షణ తీసుకోవటానికి, రక్షణలో ప్రవేశించటానికి ఆలస్యం చేస్తూ ఉంటారు. లోక సంబంధమైనటువంటి ఎన్నో దురలవాట్లను వారు మానుకోవాలనేటువంటి ఒక భయంతో దేవుని రాజ్యానికి ఇంకా వారు రారు. దేవుని యొక్క ఆలోచనలోనికి వారు ఇంకా రారు. ఆత్మ సంబంధముగా జన్మించడానికి వారికి ఇంకా మనస్సు ఉండదు. ప్రియులారా, ఆ పరిస్థితి చాలా ఘోరమైనది. దుర్దినములు వస్తున్నాయి, జాగ్రత్త. శరీర సంబంధముగా దుర్దినములు వచ్చేస్తే ఆత్మ సంబంధముగా మీరు పుట్టే అవకాశం ఉందా? కనుక మీకు ఎప్పుడైతే ప్రభువు తెలుస్తాడో, మీకు ఎప్పుడైతే దేవుడు పరిచయం అవుతాడో, వెంటనే మీరు ఆయనను అంగీకరించాలి, ఆయనను స్వీకరించాలి. నీ బాల్యదినములు ఎంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. లేకపోతే దుర్దినాలు వస్తున్నాయి, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. కనుక నీకు దేవుడిచ్చిన కాలము నీ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించు. నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించు. బాల్య దశలోనికి అడుగుపెట్టు. ఆత్మ సంబంధముగా బాల్య దశలోనికి అడుగుపెట్టు. బాల్య దశలోనికి అడుగుపెట్టిన తర్వాత నేర్చుకో. దైవ సంబంధమైనటువంటి ప్రతి సంగతిని నేర్చుకో. నేర్చుకుని ఒక మంచి పునాదిని ఏర్పరచుకో. అలా ఏర్పరచుకున్న పక్షంలో నీవు పెద్దవాడవైనప్పుడు ఆ దేవుని మార్గము నుండి తొలగిపోవు. ప్రియులారా, ఇదంతా కూడా మనము భూమి మీద దేవుని కొరకు కలిగి ఉండవలసినటువంటి సిద్ధపాటు కోవలకు వస్తుంది. ఎవరికి ఉంది సిద్ధపాటు? దేవుని రాజ్యములో నేను ప్రవేశించాలని, ఆత్మ సంబంధమైన జీవితమును కలిగి ప్రభువు రాకడకు నేను సిద్ధంగా ఉండాలని ఎవరు ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు? అలా ఆలోచన చేసిన వారు ధన్యులు, ఆలోచించని వారు అభాగ్యులు. ప్రియులారా, దేవుని వాక్యమును జాగ్రత్తగా గమనిస్తున్నారని నేను కోరుకుంటున్నాను. నిజంగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలనేటువంటి ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ధన్యులండి. ఇంకనూ ఆ యొక్క భాగ్యమునకు నోచుకొని వారైతే కనుక వారు అభాగ్యులే కదా, వారు అభాగ్యులే కదా. కనుక దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్యదినములు యందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకోవాలి. అనగా ఆత్మ సంబంధమైన జీవితంలోనికి నీవు అడుగు పెట్టాలి. నీవు ఆత్మ సంబంధముగా జన్మించాలి, బాల్య దశలోనికి వచ్చేయాలి. దేవుని వాక్యమును చక్కగా నేర్చుకుంటూ పునాది వేసుకోవాలి. నీవు బాల్య దశలో ఉన్నప్పుడే ప్రభువు రాకడ జరిగితే ప్రభువుకు స్తోత్రం. నీవు బాల్య దశలో ఉన్నప్పుడే ప్రభువు రాకడ జరిగితే ప్రభువుకు స్తోత్రం. నువ్వు నేర్చుకుంటున్నావు, ప్రభువు రాకడ జరిగిపోయింది, నీవు పరమండలమునకు తీసుకుని వెళ్ళబడతావు. ఎందుకంటే ఆ దశలో ప్రభువు రాకడ జరిగిపోయింది. ఒకవేళ నీవు యవనుడుగా ఉన్నప్పుడు, అంటే దేవుని యొక్క వాక్యం విషయంలో ఆత్మ సంబంధముగా యవనుడుగా ఉన్నప్పుడు, యవన దశకు వచ్చినప్పుడు ప్రభువు రాకడ జరిగితే ప్రభువుకు స్తోత్రం. నీవు యవన దశలో ఉండి దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతావు. అలాగే నీవు పరిపక్వ దశలో ఉన్నప్పుడు ప్రభువు రాకడ జరిగితే ప్రభువుకు స్తోత్రం. బాల్య దశ నుండి అన్నీ నేర్చుకున్న స్థాయి నుండి యవన దశలోనికి వచ్చి సాతానుతో పోరాటం చేసి అన్నిటినీ నీవు జయించి పరిపక్వ దశలోనికి వచ్చి నలుగురికి దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నావు. పరిపక్వ దశలో ఉన్నావు కనుక ప్రభువుకు స్తోత్రం. నీవు పరలోకములో ప్రవేశాన్ని పొందుతావు. నీవు ఏ దశలో ఉన్నా ప్రభువు రాకడ ఆ దశలో జరిగినప్పుడు, నీవు ఆ అభివృద్ధిలో ఉన్నప్పుడు, ఆ కొనసాగింపులో ఉన్నప్పుడు, ఆ ఎదుగుదలలో నీవు ఉన్నప్పుడు ప్రభువు నిన్ను మెచ్చుకొని తీసుకుని వెళ్తాడు. పరలోక రాజ్యమందు నువ్వు ప్రవేశిస్తావు. కనుక నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించడం అనేది తప్పనిసరి దేవుని రాజ్యంలో ప్రవేశానికి. అలా జన్మించిన తర్వాత ఆయా దశల గుండా మనం వెళ్ళాలి.
ఏ దశలో ఉన్నప్పుడు మనం నిష్క్రమిస్తామో మనకు తెలియదు. మనమే చనిపోతామో లేకపోతే ప్రభు రాకడ జరుగుతుందో మనకు తెలియదు. కానీ మనలో ఏముండాలి? ఎదుగుదల ఉండాలి, అభివృద్ధి ఉండాలి. చాలామంది బాప్తిస్మం తీసుకున్న 20, 30, 40 సంవత్సరాలు అయిపోయినా కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి కూడా వారికి తెలియదు. అక్షరాస్యత ఒకవేళ వారికి సమస్య అయితే కనీసం అడిగైనా నేర్చుకోవాలి. దేవుని గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు ఎవరు రచించినవి, ఆ పుస్తకాలలో ఉన్న మాటలు నేను వినాలంటే, చెవులారా ఆ మాటలు నేను వినాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఆసక్తి ఎవరికైనా ఉందా? ఒకవేళ మీకు చదువు రాదు, మీరు నిరక్షరాస్యులు, కనీసం వినాలనేటువంటి మనస్సైనా మీకు ఉండాలి కదా. ప్రియులారా, ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ప్రభువులో రక్షణను స్వీకరించి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించి ఆ దశలను మీరు అందుకోలేకున్నారా? మీరు ఎక్కడైతే పుట్టారో ఆ పరిస్థితుల్లోనే ఉండిపోయారా? అయితే అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి, ప్రమాదకరమైనటువంటి స్థితి. మీరు ఎదగాలి. ఈ భూమి మీద ప్రతి దానిలో మనం ఎదుగుదల కోరుకుంటున్నాం. ఒక మనిషిలో ఎదుగుదల కోరుకుంటున్నాం, ఒక మొక్కలో ఎదుగుదల కోరుకుంటున్నాం, ఒక జీవిలో ఎదుగుదల కోరుకుంటున్నాం. ఎదుగుదల లేనిది పనికిరానిదే కదా. ఎదుగుదల లేకపోతే ప్రయోజనం ఉండదు కదా. మరి ఆత్మ సంబంధమైనటువంటి మన జీవితాలు ఎదుగుదలతో కూడినవిగా ఉన్నాయా? అసలు ఈ దశలు ఉన్నాయని మనకు తెలిసిందా? కనుక ఈ వాక్యము ద్వారా మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, దేవుని రాజ్యంలో నా స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే కనుక అతడు పుట్టాలి, జన్మించాలి. జన్మించిన తర్వాత నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించిన తర్వాత బాల్య దశలో ఉండాలి. బాల్య దశలో అన్నిటినీ నేర్చుకోవాలి. నేర్చుకుంటూ యవ్వన దశకు వెళ్ళిపోతారు. యవ్వన దశకు వెళ్ళిన తర్వాత మీరు అపవాదితో పోరాటం చేస్తారు, యుద్ధం చేస్తారు. అలా యుద్ధం చేస్తూ ఎన్నో మెలకువలు మీరు తెలుసుకుంటారు. అపవాదిని జయిస్తూ, అపవాదిని పూర్తిగా మీరు జయించిన వారై పరిపక్వ దశలోనికి మీరు వెళతారు. ఈ దశలన్నీ కూడా క్రైస్తవ జీవితంలో, అనగా ఆత్మ సంబంధమైన జీవితంలో మనకు కనిపిస్తాయండి. ప్రియులారా, ఈ దశల గుండా ఇంకా మీరు వెళ్ళకపోతే ఇప్పుడే ప్రారంభించాలి. ఒకవేళ మీరు ఇంకా పుట్టకపోతే వెంటనే మీరు జన్మించాలి. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. బాల్య దశలోనికి అడుగు పెట్టేయాలి. బాల్య దశలోనికి అడుగు పెట్టినటువంటి మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకొని ఒక బలమైన పునాదిని ఏర్పరచుకొని యవ్వన దశకు మీరు కొనసాగిపోవాలి. ఎదుగుదల అనేది మాత్రం మనలో తప్పనిసరిగా కనిపించాలి. దేవుడు మనలో అభివృద్ధిని కోరుకుంటున్నాడు. ఇలా ఎదుగుదల ఎవరైతే కలిగి ఉంటారో వారే సిద్ధముగా ఉన్నట్టు. సిద్ధపాటు అంటే ఏదో ఒక రోజులో కలిగేది కాదండి. ప్రభువు రాకడకు సిద్ధపాటు అంటే ఏదో ఒక రోజులో మనం చూపగలిగేది కాదండి. ఈరోజు మీరు సిద్ధంగా ఉంటే రేపటి దినానికి ఎలా ఉన్నారో, ఎలా ఉండబోతున్నారో తెలియదు కదా. కనుక ప్రతిరోజు మనలను మనమే అభివృద్ధి పొందించుకోవాలి. దేవుని సహాయం మనకు కలుగుతుంది కదా, దేవుని కృప మనకు అనుగ్రహింపబడుతుంది కదా. కనుక ఎప్పటికప్పుడు మనం అభివృద్ధిని పొందటానికి ప్రయత్నం చేయాలి. ఎదుగుదల లేకపోతే సిద్ధపాటు ఉండదు. ఎవరైతే ఎదుగుదలను కలిగి ఉంటారో, అభివృద్ధిని కలిగి ఉంటారో వారే సిద్ధపాటులో ఉంటారు, వారే ప్రభువు రాకడను ఎదుర్కొంటారు. ప్రియులారా, పరిపక్వ దశలోనికి వెళ్ళిన తర్వాత కూడా మనం పని చేస్తూ అనేక మంది ఇంకా ఎవరైతే బలహీనులుగా, ఇంకా ఎవరైతే బాల్య దశలో ఉండిపోయిన వారుగా ఉన్నారో వారికి చేయూతనిస్తూ దేవుని వాక్యం వారికి నేర్పించి ముందుకు వారిని తీసుకుని వెళ్ళాలి. చివరిగా ఒక చక్కని సందర్భాన్ని మనం చూద్దాం. యోహాను గారు తన మొదటి పత్రికను రాస్తూ ఈ దశలను గూర్చి ఆయన ప్రస్తావిస్తున్నారు. ఈ భాగంలో మనం బాల్య దశను గూర్చే మాట్లాడుకున్నాం. క్రీస్తులో జన్మించుట బాల్య దశను గూర్చి ఈ యొక్క భాగంలో మనం మాట్లాడుకున్నాం. వచ్చే భాగంలో యవ్వన దశ గురించి కూడా మనం ఆలోచన చేద్దాం, సమూలంగా నేర్చుకుందాం. ఆ పై వచ్చే భాగంలో దేవుని కృపను బట్టి పరిపక్వ దశలోని ఎలా ఉండాలో, తండ్రులుగా ఎలా ఉండాలో, పెద్దలుగా ఎలా ఉండాలో, దేవుని వాక్యంలో పరిపూర్ణ స్థాయిని అందుకున్న వారుగా ఎలా ఉండాలో, ఈ దశలు ఎలా ఉంటాయో రాబోయే పాఠాలలో దేవుని కృపను బట్టి మనం నేర్చుకుందాం. ఇక ఈ యొక్క సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి.
చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి యున్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ప్రియులారా, ఇక్కడ యోహాను గారు 3 దశలను గురించి మాట్లాడుతున్నారు. ఒకటి బాల్యదశ, అనగా చిన్నలారా అని ప్రస్తావిస్తున్నారు కదా, ఒకటి బాల్యదశ, రెండవది యవన దశ, మూడవది పరిపక్వ దశ, తండ్రులారా అని ప్రస్తావిస్తున్నారు. చాలామంది ఈ సందర్భాలను చదువుతున్నప్పుడు చిన్నపిల్లలారా అంటే బాలల కోసం వ్రాయబడినటువంటి మాట ఏమో అనుకుంటారు. అంటే శరీర సంబంధమైనటువంటి బాలల కోసం వ్రాయబడిన మాట ఏమో అనుకుంటారు. కాదు, ఆత్మ సంబంధమైనటువంటి బాలలు. శరీర సంబంధంగా ఎంత వయసు వచ్చినా వారు ఏ వయసులో క్రీస్తులో పుట్టారో తెలియదు కదా. శరీర సంబంధముగా ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత క్రీస్తుని తెలుసుకున్నారనుకుందాం. వారు 50 ఏళ్ళు భూమి మీద వయసు వచ్చిన తర్వాత, శరీర సంబంధమైన వయసు వచ్చిన తర్వాత వారు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించారనుకుందాం. అంటే వారు అప్పుడే పుట్టారన్నమాట. వారు ఆత్మ సంబంధముగా బాలలన్నమాట, ఆత్మ సంబంధముగా చిన్నపిల్లలన్నమాట. ఆత్మ సంబంధమైన జీవితంలో ఉన్న దశలను గూర్చి ఇక్కడ యోహాను గారు తెలియజేస్తున్నారు, ప్రస్తావిస్తున్నారు, వారితో మాట్లాడుతున్నారు. చిన్నపిల్లలారా, యవ్వనస్తులారా, తండ్రులారా. ఒక్కొక్కసారి తక్కువ వయస్సులోనే యవ్వనస్తుడుగా తండ్రిగా కూడా మారేటువంటి అవకాశం ఉంది. అంటే చిన్ననాటి నుండి లోక సంబంధముగా చిన్న వయసు నుండి దేవుని జ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకొని మంచి పునాది ఏర్పరచుకొని సాతానుతో యుద్ధం చేసి సాతానును జయించి పరిపక్వ దశలోనికి వెళ్ళారని అర్థం. అంటే ఈ దశలకు భూమి మీద ఉన్నటువంటి వయసుతో సంబంధం లేదు. వృద్ధాప్యంలో ఉన్నవారు చిన్నపిల్లలుగా కనిపించవచ్చు, యవ్వన దశ లేక నడి వయసుకు వచ్చిన వారు పరిపక్వతలోనికి వెళ్ళినట్టు కూడా మనం చూడగలం. కనుక లోక సంబంధమైనటువంటి వయసుతో నిమిత్తం లేదు. ఆత్మ సంబంధముగా ఎప్పుడు పుట్టారు, ఆత్మ సంబంధముగా ఏ దశలు మీరు దాటుకుంటూ వచ్చారు, ఎంత అభివృద్ధిని కలిగి ఉన్నారనేదే ఇక్కడ ప్రశ్న. మీరు ఏ స్థాయిలో ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, ఏ స్థాయిలో ఉన్నా కానీ ఇప్పుడు మీరు బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. ఏ స్థాయిలో ఉన్నా కానీ, మీరు చిన్నపిల్లలైనా బాధపడవలసిన అవసరం లేదు, మీరు యవ్వన దశలో ఉన్నా బాధపడవలసిన అవసరం లేదు, మీరు తండ్రులుగా ఉంటే బాధపడవలసిన అవసరత అసలే ఉండదు. అయితే మీరు ఎప్పుడు బాధపడాలో తెలుసా? మీలో అభివృద్ధి లేకపోతే మీరు బాధపడాలి. నేను పుట్టాను కానీ నాకు అసలు బాల్య దశ అంటే ఏంటో తెలియదు, యవ్వన దశ అంటే ఏంటో తెలియదు, నేను పరిపక్వ దశలోనికి వెళ్ళడం అంటే ఏంటో తెలియదు అని ఒకవేళ మీరు అనుకుంటే, నాలో ఇప్పటి వరకు అభివృద్ధి లేదు అనుకుంటే మీరు బాధపడాలి. బాధపడి కూడా ఏం చేయాలి? వెంటనే తగు నిర్ణయం తీసుకుని ఆ అభివృద్ధిలోనికి అడుగు పెట్టాలి. అప్పుడు మీరు సంతోషించే అవకాశం ఉంటుంది. మీకు ఈ పాఠం నేర్చుకున్న తర్వాత, తెలిసిన తర్వాత మీరు అభివృద్ధిలోనికి రావాలి. అవును, ఇంత జ్ఞానం దేవుడు నాకు తెలియజేసిన తర్వాత నేను ఇంకా అభివృద్ధి లేకుండా ఉంటే ఎలా, ఎదుగుదల లేకుండా ఉంటే ఎలా? కనుక నేను పుట్టిన తర్వాత నేను బాల్య దశలో ఉండాలి. ఒకవేళ పుట్టలేదా? అయితే వెంటనే పుట్టాలి, వెంటనే ఆత్మ సంబంధముగా మీరు జన్మించాలి. అది ప్రథమమైనటువంటి మెట్టు. ఆ తర్వాత మీరు బాల్య దశలో ఉండాలి. ఎదుగుదల ప్రతిరోజు కనిపించాలి. అన్నిటిని నేర్చుకొని అన్ని విషయాలలో స్థిరమైన బలమైన పునాది కలిగిన వాడనై అపవాదితో యుద్ధ పేరి నేను మోగించాలి అని మనం ఆ విధమైనటువంటి ఎదుగుదలను కలిగి ఉండాలి. యోహాను గారు ఇక్కడ ఏమంటున్నారు? చిన్నపిల్లలారా, మీరు మారు మనస్సు నొంది ఉన్నారు, ప్రభు అయిన యేసు నామమున మీరు రక్షణ నొంది ఉన్నారు, క్రొత్త జీవితంలోనికి అడుగుపెట్టారు కనుక మీకు రాయిచున్నాను, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు, మీకు రాయిచున్నాను. అలాగే యవ్వనస్తులారా, మీరు అపవాదిని జయించారు, మీరు బలవంతులు, అపవాదిని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు, మీకు ఎంతో పరిపక్వత ఉంది, ఎన్నో సంగతులను మీరు చూచారు. బాల్య దశ దాటారు, యవ్వన దశ దాటారు, ఇదిగో పరిపక్వ దశలోనికి వచ్చారు. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను.
ఈ దశలను గూర్చి యోహాను గారు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, క్రీస్తునందు పుట్టి బాల్య దశ, యవన దశ, పరిపక్వ దశ, ఈ దశలను మీరు అందుకోవాలని, ఈ దశలలో మీరు ప్రయాణించాలని, ఎదుగుదల కలిగి ఉండాలని, అభివృద్ధితో కొనసాగాలని, అప్పుడు మాత్రమే మీలో సిద్ధపాటు ఉన్నట్టు చెప్పగలమని మరొక్కసారి మీకు తెలియజేస్తూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన మీ మాటల కొరకు, వాక్య జ్ఞానము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన, శరీర సంబంధముగా మేము పుట్టాము, ఆయా దశలలో బడి మేము వెలుచున్నాము, అభివృద్ధిని కలిగి ఉన్నాము, మీ కృప తండ్రి. నాయన, ఆత్మ సంబంధముగా పుట్టడానికి మీరు అవకాశం ఇచ్చారు. మీరు లోకమును ప్రేమించి మీ అద్వితీయ కుమారుని మా కొరకు పంపించిన దానిని బట్టి నాయన, ఆయన మా కొరకు రక్తమును కార్చి మా పాపములను సిలువ మీద మోసుకొని మా నిమిత్తం మరణించి సజీవుడై మరల పునరుత్థానము చెంది బలము నొందినవాడై అభిషక్తుడై పరమందు మీ కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. ఆ ప్రభువు నామమున మేము పుట్టి ఆ ప్రభువులో మేము అభివృద్ధి నొందుచు ఆయా దశలను దాటుకుంటూ వెళ్ళి పరిపక్వ దశను చేరుకోగలుగుటకు మీ కృపను, మీ సహాయమును మాకు దయచేయండి. నాయన, బాల్య దశలో ఉన్నటువంటి వారు చక్కని పునాది ఏర్పరచుకోగలుగుటకు వారికి సహాయం చేయండి. యవన దశలో ఉన్నటువంటి వారు శత్రువుతో భీకరమైనటువంటి పోరాటం చేసి ఏమాత్రం లొంగిపోకుండా వాణ్ణి ఓడించగలుగుటకు, జయించగలుగుటకు వారికి సహాయం చేయండి. తండ్రులైన వారు, ఆ దశలో ఉన్నవారు అనేకులకు తండ్రి దేవుని వాక్యమును నేర్పిస్తూ బాల్య దశలో ఉన్న వారికి, యవనస్తులకు చేయూతనిస్తూ ముందుకు కొనసాగలిగే భాగ్యం దయచేయండి. నాయన, మీ యొక్క ఆదరణతో, మీ ప్రేమతో తండ్రి మీరిచ్చినటువంటి బ్రతుకును మీకు అనుకూలంగా మలచుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వారమై ఆయన రాకడను అపేక్షిస్తూ మీ సన్నిధిలో జీవించగలిగే భాగ్యం ఎల్లప్పుడూ మాకు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.